అధ్యక్ష, ఏదైతే అప్రోప్రియేషన్ బిల్ ఈరోజు పాస్ చేసుకోవటానికి డిస్కషన్ జరుగుతుందో, ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే 1,13,000 కోట్లు అప్రోప్రియేట్ చేద్దామని మనం మాట్లాడుకుంటున్నాము. మరి మా సభ్యులు దోన్ శాసనసభ్యులు గవర్నర్స్ అడ్రస్ మీద మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు రేస్ చేయటం జరిగింది అధ్యక్ష. దాని మీద ప్రభుత్వం మరి క్లారిటీ ఇవ్వలేదు. మరి అది క్లారిటీ వచ్చుంటే ఈరోజు ఏం మాట్లాడినా సరే అర్థం ఉంది అధ్యక్ష. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఆర్థిక మంత్రి గారు తప్పనిసరిగా పూర్తి క్లారిటీ ఇవ్వటానికి మరొకసారి నేను అవి రిపీట్ చేయదలుచుకున్నాను అధ్యక్ష. ఏదైతే 2014-15 బడ్జెట్ ఎస్టిమేట్స్ ఉందో, ఆ బడ్జెట్ ఎస్టిమేట్కి సంబంధించి 1,11,000 కోట్లు, అది గతసారే గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినప్పుడు ఇంత ఖర్చు అయ్యే పరిస్థితి లేదు, కాబట్టి ఇలాగా సత్యదూరమైన అంకెలు ఎందుకు మీరు బడ్జెట్లోని పెడుతున్నారని అడగటం జరిగింది అధ్యక్ష. మరి ఇప్పుడు సంవత్సరం పూర్తయిపోయి వస్తూ ఉంది. మరి ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మొన్న మార్చి 25 దాకా ఖర్చు పెట్టింది చూసుకుంటే 60,680 కోట్లని తెలుస్తుంది అధ్యక్ష. మరి 6 రోజులకి మరొక 5,000 కోట్లు తీసుకొని గత సంవత్సరం ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా 2 నెలల పాటు ఉందో దానికి సంబంధించి ఒక 20,000 కోట్ల రూపాయలు తీసుకున్నా సరే, మొత్తం కలిపినా సరే సుమారు 85,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. మరి 1,11,000 కోట్లు మీరు చెప్పి మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్లోని దాన్ని తగ్గించకుండా 1,12,000 మరొక 1,000 కోట్ల రూపాయలు పెంచి మరి ఈరోజు ఖర్చు అయ్యేది 86,000 కోట్లే వస్తుంది. సుమారు 20 నుంచి 25,000 కోట్ల రూపాయలు ఏదైతే గ్యాప్ వస్తుందో, మరి ఈ గ్యాప్ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే మరి ఇంత గ్యాప్ రాకూడదు. ఈ గ్యాప్ మరి ఎందుకు వస్తుంది? మీరు కావాలనే పెట్టారా? పెడితే దానికి కారణాలు ఏంటి? అలాగే మరి గ్యాప్ ఇప్పుడు ఖర్చు పెట్టలేదని తేలిన తర్వాత మరి 20 నుంచి 25,000 కోట్లు అంటే మీరు కేటాయించిన దాంట్లో ఏ డిపార్ట్మెంట్కి అన్యాయం జరిగింది అని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి క్లారిఫికేషన్ అడుగుతున్నాం. ఖచ్చితంగా 20,000 కోట్ల నుంచి 25,000 కోట్ల దాకా గ్యాప్ అంటూ ఉంది. మీరు దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి నిజం కూడా అకౌంట్స్ వచ్చినప్పుడు నిజం కూడా వస్తుంది అధ్యక్ష. ఆ నిజం వచ్చినప్పుడు మాత్రం మేము చెప్పింది నిజమైతే, మరి ఆర్థిక మంత్రి గారు అనేక మార్లు అన్నారు మేము ట్యూషన్లు తీసుకోవాలి, ట్యూషన్లు తీసుకుంటేనే ఇక్కడ మాట్లాడే అవకాశం ఉంటుందని. నిజంగా నేర్చుకోవడానికి మాకు అందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది అధ్యక్ష. కాబట్టి మేము ట్యూషన్లు తీసుకుంటాం. అయితే అకౌంట్స్ రిలీజ్ అయ్యాక మేము అన్నది వాస్తవం అయితే 20,000 కోట్ల గ్యాప్ ఉంటే ఖర్చు పెట్టకుండా ట్యూషన్లకి ఎవరెళ్ళాలో అప్పుడు ఆర్థిక మంత్రి గారే చెప్పవలసి ఉంటుందనే విషయం మీకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. అలాగే నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు 15-16 బడ్జెట్ ఎస్టిమేట్స్ 78 లక్షల కోట్ల అధ్యక్ష.
78,000 కోట్ల అధ్యక్ష. అది రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరు 14-15కి తీసుకుంటే 89,000 కోట్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే 11,000 కోట్లు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచరు తగ్గినట్లుగా కనిపిస్తుంది అధ్యక్ష. మరి సాధారణంగా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్లో ఉండే అంశాలు జీతాలు అవనండి, మరి జీతాలు కూడా 43% ఫిట్మెంట్ ఇచ్చాక ఎంత పెరిగిందో, అదేవిధంగా పెన్షన్స్ అవనండి, మరి మనం తీసుకున్న అప్పుల మీద వడ్డీ అవనండి, మనకున్న ఆస్తులు మెయింటెనెన్స్ అవనండి, సబ్సిడీస్ అవనండి, ఇలాంటివన్నీ కూడా నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. కాబట్టి మరి ఏ విధంగా 11,000 కోట్లు ఈ నాన్ అండ్ ప్లాన్ ఎక్స్పెండిచర్లో తగ్గే అవకాశం ఉంది, మరి ఏ విధంగా మీరు తగ్గించారని కూడా స్పష్టంగా చెప్పవలసి ఉంది అధ్యక్ష. అలాగే ఏదైతే రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరు తీసుకున్నారో, రివైజ్డ్ ఎస్టిమేట్స్తోని ఈ సంవత్సరం మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ తీసుకుంటే 1,000 కోట్లు ఎక్కువగా పెట్టడం జరిగింది అధ్యక్ష టోటల్ ఎక్స్పెండిచర్. మరి కేవలం 1,000 కోట్లు అయితే సాధారణంగా కనీసం 10% పెంచే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. మరి కేవలం 1,000 కోట్లు అయితే ఏ విధంగా మన రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి బడ్జెట్ స్పీచ్లోని జీరో బేస్ బడ్జెటింగ్ అని మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం ఏది ప్రవేశపెట్టినా సరే, ఏ విధానం ప్రవేశపెట్టినా సరే దానివల్ల రాష్ట్రానికి మేలు జరగాలి. కాబట్టి ఏది మంచి జరుగుద్దో అది ప్రవేశపెడితే తప్పనిసరిగా అందరూ హర్షిస్తారు అధ్యక్ష. కానీ గౌరవ మంత్రి గారే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గతంలోని 2001లోని వారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ జీరో బేస్ బడ్జెటింగ్ అనేది అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి వారి స్పీచ్లోని ఇదొక చాలా పెద్ద అచీవ్మెంట్గా వారి మాటల్ని కోట్ చేస్తాను అధ్యక్ష. The zero-based budgeting exercise has succeeded in breaking this Berlin Wall, and this budget has been prepared together by all. అంటే బర్లిన్ వాల్ని బ్రేక్ చేసే అంత అంశం ఇది అని వారు చెప్పదలుచుకున్నారు అధ్యక్ష. అయితే దానివల్ల మనకి జరిగింది మంచి జరిగిందా, నష్టం జరిగిందా అని మనం ఒకసారి చూస్తే 99-2000లోని రెవెన్యూ డెఫిసిట్ 1,233 కోట్లు ఉంటే ఈ జీరో బేస్ బడ్జెటింగ్ అడాప్ట్ చేసుకున్నాక 2000-2001కి ఆ రెవెన్యూ డెఫిసిట్ అనేది 3,595 కోట్లకి పెరిగింది అధ్యక్ష. ఎప్పుడు కూడా మనం ఇదొక ఇండికేటర్ అధ్యక్ష. రెవెన్యూ డెఫిసిట్ అనే దాన్ని మనం తగ్గించుకోగలిగితే మనం సమర్థవంతంగా మనం ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకోగలిగామనేది ఒక ఇండికేషన్ అధ్యక్ష. మరి మీరు జీరో బేస్ బడ్జెటింగ్ పెట్టాక సుమారు 3 రెట్లు మీ రెవెన్యూ డెఫిసిట్ పెరిగితే మళ్ళీ అలాంటి పద్ధతే మళ్ళీ తీసుకొని రావటంలోని అర్థం ఏంటి అని నేను ఆర్థిక మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే కేవలం మనం గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తున్నామో అవన్నీ కూడా చేద్దామని ఆలోచన దానికన్నా గతంలో చేసిన దాంట్లో తప్పులు ఉంటే ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఈసారైనా మనం ఉపయోగపడంగా ప్రజలకి రాష్ట్రానికి ఉండాలన్న ఆలోచన ఉండాలి అధ్యక్ష. అలా కాకుండా మనం తప్పు చేసినా సరే అదే మళ్ళీ రిపీట్ చేసే పరిస్థితి ఉండకూడదు అధ్యక్ష. మీరు చేసే తప్పులు గతంలో చేసినవి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి ఈ 9 నెలల కాలంలో 10 నెలల కాలంలో అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మీరు పవర్ తరీఫ్ పెంచడం జరిగింది అధ్యక్ష
గతంలో అనేక మార్లు పెంచారు, ఇప్పుడు కూడా పెంచారు. ఇది ప్రజల మీద భారం పడేది. మరి అనుకూలమైన పరిస్థితులు మనకి బొగ్గు ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలు సుమారు 50% తగ్గినా మరి లోకల్గా బొగ్గు ధరలు పెరగకపోయినా మరి మీరు పవర్ టారిఫ్ పెంచారు గతంలో లాగా. మరి ట్యాక్స్లు వ్యాట్ ట్యాక్స్ మా సోదరిమణి నిన్న వివరంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వ్యాట్ ట్యాక్స్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రంలోనే దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాట్ ట్యాక్స్ వేస్తున్నారు అధ్యక్ష. పెట్రోల్ డీజిల్ మీద మరి 4 రూపాయలు చొప్పున లీటర్కి వేయటం అధ్యక్ష. ఇవన్నీ కూడా గతంలో మీరు భారం మోపే ప్రయత్నం ఏవైతే చేశారో అవి మెల్లి 10 నెలల కాలంలో మీరు చేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అలాగే మరి రైతులకి మద్దతు ధర కూడా మరి ఇప్పుడు సరిగ్గా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. చాలా పెద్ద ప్రమాదం ఉంది అధ్యక్ష మద్దతు ధర మీద. అది వివరంగా మా తోటి శాసనసభ్యుడు మాట్లాడినప్పుడు వివరంగా చెప్పడం జరుగుద్ది అధ్యక్ష. బడ్జెట్లోని మీరు ఎకనామిక్ గ్రోత్ చాలా బాగుంది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక పరిశ్రమలు వస్తున్నాయి అని మీ బడ్జెట్ స్పీచ్లోని చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి రాష్ట్రం మొత్తం మీద నేను చూడలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మా విజయనగరం జిల్లాలోని వాస్తవానికి ఇది చాలా దూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈ 10 నెలల కాలంలోని అనేక పరిశ్రమలు మూతపడిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వేలాది మంది కార్మికులు రోడ్డు మీద ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. జూట్ ఫ్యాక్టరీలు అనేక జూట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫెర్రో అలైస్ పరిశ్రమలు మూతపడ్డాయి. షుగర్ ఫ్యాక్టరీ అనేక మార్లు నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావించాను అధ్యక్ష. అనేక ఇబ్బందులు ఉన్నాయి, రైతులకు పేమెంట్లు ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు వచ్చే సంవత్సరానికి ఆ షుగర్ ఫ్యాక్టరీ ఆడదో అనే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ పరిశ్రమలు అయినా సరే ప్రభుత్వం తీసుకోవాల్సిన చొరవ తీసుకోకపోవటం వల్ల ఈ పరిస్థితి వస్తుందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ఎందుకంటే మూతపడినప్పుడు మనం కూర్చోబెట్టి మాట్లాడి యాజమాన్యం చేత ఒత్తిడి చేసి దాన్ని తెరిపించే బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష. మరి మూతపడితే కనీసం వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయకపోతే మరి కార్మికులు అనేక ఇబ్బందులకి గురవుతున్న పరిస్థితి కూడా ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా రైతు సాధికార సంస్థ అని పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఏపీ మహిళా సాధికార సంస్థ మరి ఇవి పెట్టడం ద్వారా అనేక మేళ్ళు రైతులకి మహిళలకి చేద్దామని ప్రభుత్వం ఆలోచన ఉండుండొచ్చు అధ్యక్ష. అయితే ప్రధానంగా రుణమాఫీ ఏదైతే ప్రధానమైన ఎన్నికల హామీల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీల్లోని రుణమాఫీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి సంబంధించినప్పుడు ఈ సంస్థలు ఏర్పాటు చేశారు కాబట్టి మరి రుణమాఫీ దీని ద్వారా సక్రమంగా జరిపించడానికి చేశారేమో అని మేమందరం కూడా అనుకున్నాం అధ్యక్ష. అయితే ఈ రైతు సాధికార సంస్థ ఏర్పాటైనప్పటికీ కూడా మరి రుణమాఫీ రైతులకి ఏ మేర జరిగిందో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. మరి రైతులు ఎంతో నమ్మకంతో మీరు పూర్తి స్థాయిలోని 100% రుణమాఫీ చేస్తారని మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు అధ్యక్ష. మరి మీరు ఏదైతే అలాట్మెంట్స్ చేశారో గత బడ్జెట్లోని మరి ఏదైతే రుణ మాఫీ జరిగిందో కనీసం 20-30% కూడా జరిగిన పరిస్థితి లేదని మీకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఏదైతే కొత్త లోన్స్ రైతులు పొందవలసిన అవసరం ఉందో ఆ అడ్వాన్సెస్కి సంబంధించి మరి ఈరోజు బ్యాంకులకి రైతులకి ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. అది మీరిచ్చిన మాట మీద రైతులు ఆధారపడి
ఆ రుణాలు చెల్లించలేదు కాబట్టి మరి ఈరోజు వాళ్ళు డిఫాల్టర్స్గా బ్యాంకులు వాళ్ళని పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం బాధ్యత ఇది అధ్యక్ష, కొత్త అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రీషెడ్యూల్ చేయడానికి కానీ అడ్వాన్స్ ఇవ్వడానికి కానీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని రైతులకి ఇప్పించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా అత్యంత దురదృష్ట పరిస్థితి అధ్యక్ష. మరి రైతులకు సంబంధించి అరకొరగా మీరు చేస్తే డ్వాక్రా మహిళలకి రుణమాఫీ పూర్తిగా ఈరోజు దాకా ₹1 కూడా చేయకపోవటం అనేది దారుణం అధ్యక్ష. ఎందుకు మీరు చేయట్లేదు? మీరు ఇచ్చిన హామీ ఏదైతే ఎన్నికల సమయంలో ఉందో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఇదే మాట అనేక మార్లు అధికార పార్టీ సభ్యులు చెప్తారు, చేస్తామని. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, కొన్ని 5 సంవత్సరాల్లో ఎప్పుడు చేసినా కూడా పర్వాలేదు అధ్యక్ష, కానీ కొన్ని ఆగే పరిస్థితి ఉండదు అధ్యక్ష. ఈరోజు డ్వాక్రా మహిళలకు సంబంధించి మరి ఏదైతే వడ్డీ ఉందో ఆ వడ్డీ వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులో నుంచి మరి బ్యాంకులు తీసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి మేము తర్వాత చేస్తాం అంటే మరి వాళ్ళ పొదుపు నుంచి బ్యాంకులు తీసుకుంటుంటే మీరు ఎందుకు కలెక్ట్ చేసుకోవట్లేదు? ఆ విధంగా ఆ వడ్డీని తీసుకోకుండా మీరు బ్యాంకులకి ఏదో ఒక విధంగా చెప్పి ఆ మహిళల్ని కాపాడవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఒక్కసారి మీరు చూస్తే గతంలో డ్వాక్రా మహిళలకి రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు వాళ్ళ చుట్టూ తిరిగి మీకు రుణాలు ఇస్తామని ముందుకొచ్చే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు పరిస్థితి మనం చూస్తే ఆ గ్రూపులన్నీ కూడా ఎన్పిఏలుగా బ్యాంకుల దృష్టిలో మారిపోయి మరి వడ్డీ భారం భరించలేక కొత్త రుణాలు రాలేక మరి ఏదైతే ఇప్పుడు సుమారు 14,000 కోట్ల రూపాయలు రుణాలు కట్టవలసి ఉందో మరి దానికి సంబంధించి మీరు ఏ చర్య కూడా తీసుకోలేదు అధ్యక్ష. అలాగే 14-15కి చూస్తే బ్యాంకర్స్ టార్గెట్ పెట్టుకుంది సుమారు 13,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇద్దామని అధ్యక్ష. మరి దానికి సంబంధించి వాళ్ళు అచీవ్ అయింది ఈరోజు చూస్తే కేవలం 2,000 కోట్లు అధ్యక్ష. అంటే 13,000 కోట్లలోని 2,000 కోట్లే మీరు అచీవ్ అయ్యారంటే ఎందుకు బ్యాంక్స్ ముందుకు రాలేదు అధ్యక్ష? పాత లోన్ మీరు సకాలంలో చెల్లించలేక మీరు ఎన్పిఏగా మిగిలిపోవటం వల్ల ఈరోజు 10,000 కోట్ల పైగా పొదుపు సంఘాలకి రావాల్సిన లోన్స్ రాకుండా చేయటం జరిగింది అధ్యక్ష. మరి దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే వడ్డీకి సంబంధించి కూడా ఏదైతే 7% వడ్డీ మరి దాన్ని కూడా 0%కి గతంలో వాళ్ళు పొందే పరిస్థితి ఉంటే ఈరోజు 12 నుంచి 14% వడ్డీ బ్యాంకులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయటం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. మరి అనవసరంగా వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళకి ఈ పెనాల్టీ వడ్డీ రూపాన పడటం అనేది చాలా బాధ కలిగిస్తుంది అధ్యక్ష. దీని మీద మరి కనీసం వాళ్ళకి నమ్మకం కలిగించేటట్లుగా కొంతైనా సరే బడ్జెట్లో కేటాయిస్తారని మేము చాలా ఆశించాం అధ్యక్ష. మరి మీరు ఆ విధంగా రూపాయి కూడా కేటాయించకుండా కనీసం వాళ్ళకి నమ్మకం కలిగించకుండా ఈరోజు డ్వాక్రా మహిళలు ఎంతో ఆందోళన చెందే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అలాగే మరి జన్మభూమి మా ఊరు కార్యక్రమం అధ్యక్ష. ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా మరి ఆ ప్రాంతానికి సంబంధించి గ్రామం అవనండి, వార్డు అవనండి, అవసరాలన్నీ తెలుసుకొని ఒక భవిష్యత్తుకి
మంచి ప్రణాళిక గీసుకోవడానికి ఇది పనికొస్తుందనే ఆలోచనతో ఇది ప్రవేశపెట్టామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ వాస్తవంగా అక్కడ స్థానికంగా చూస్తే ప్రభుత్వం చేసిన ముందు తప్ప అధ్యక్ష, ఈ జన్మభూమికి కమిటీలను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఈ కమిటీలను ఏర్పాటు చేయటం వల్ల ఏమవుతుందంటే అధ్యక్ష, రాజకీయం ప్రవేశమైంది అధ్యక్ష. రాజకీయం చెప్తాను తప్పకుండా చెప్తాను సార్ చెప్తాను. ఈ కమిటీల ద్వారా రాజకీయ అవసరాలకే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ గ్రామ అభివృద్ధికి సంబంధించి కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమల్లో కానీ మరి మేలు జరిగే విధంగా ఈ కమిటీలు వ్యవహరించట్లేదు అధ్యక్ష. అంతకన్నా ఇబ్బందికరమైనది ఏంటంటే ప్రజాప్రతినిధులకి విలువ లేకుండా చేసిన కమిటీల అధ్యక్ష. అది చాలా ప్రమాదకరం అధ్యక్ష. ఆ గ్రామానికి సంబంధించి ఎంతో గౌరవంగా సర్పంచులు ఎంపీటీసీలు ఎన్నికైతే మరి వాళ్ళకి హక్కులు లేకుండా నిర్వీర్యం చేసి మీరు ఈ కమిటీల ద్వారా రాజకీయం చేయటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. కొంతమంది సభ్యులు ఇప్పుడు చెప్తున్నారు అధ్యక్ష, మరి గతంలోని మీరు కమిటీలు వేశారని. మేము అంటే క్లారిటీ అధ్యక్ష, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకే మా బాధ్యత అధ్యక్ష. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ కమిటీలని ఆ రోజు వేశారో ఆ కమిటీలకి ఈ కమిటీలకి దయచేసి నేను ఓన్లీ వాస్తవాలే మాట్లాడుతున్నానండి. దయచేసి నేను చెప్పింది వినండి, తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. ఆ రోజు ఇందిరమ్మ కమిటీలు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఏర్పాటు చేశారో ఆ కమిటీలకి జన్మభూమి కమిటీలకి చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఆ వ్యత్యాసం ఏంటంటే ఆ రోజు ఇందిరమ్మ కమిటీలు అంటే అధ్యక్ష, ప్రతి ఒక్క అర్హుడికి ఒక పెన్షన్ అవనివ్వండి, ఒక ఇల్లు అవనివ్వండి, ఒక రేషన్ కార్డు అవనివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటానికి ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్ష ఇందిరమ్మ కమిటీ. ఈ జన్మభూమి కమిటీ అధ్యక్ష మరి ఉన్నవన్నీ కూడా ఏదైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో గృహ నిర్మాణం పూర్తిగా ఆపేసే కమిటీ అధ్యక్ష. పెన్షన్లకు సంబంధించి లక్షలాది సంఖ్యలోని ఈరోజు పెన్షన్లు తీసేసిన కమిటీగా జన్మభూమి కమిటీ పేరు పొందిందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాబట్టి ఆ కమిటీతోని ఈ కమిటీకి పోలికే లేదు అధ్యక్ష. మీరేదైతే ఇందిరమ్మ కమిటీలు తప్పులు చేసినాయి అంటున్నారో అలాగే తప్పులు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి అని ఇందిరమ్మ కమిటీలు మంచి చేసింది, ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడానికి ఉపయోగపడింది. ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ప్రకారంగా మరొక పెన్షన్ అవనండి, ఒక ఇల్లు అవనండి, ఒక రేషన్ కార్డు అవనండి ఇచ్చేటప్పుడు సాచురేషన్ కాన్సెప్ట్ తీసుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా మంజూరు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు తీసుకుంటే మరి ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు అంటే కనీసం ఒక్క ఇల్లు కూడా ఈ 10 నెలల కాలంలో వచ్చిన పరిస్థితి లేదు అధ్యక్ష. ఇది అందరు శాసనసభ్యులకి తెలుసు అధ్యక్ష, దాంట్లో సందేహమే లేదు. మరి పెన్షన్లకు సంబంధించి అధ్యక్ష ఎన్టీఆర్ భరోసా అని పేరు మార్చడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి ఏదైతే గత ప్రభుత్వంలో 43,13,000 పెన్షన్లు గత ప్రభుత్వం మంజూరు చేస్తే మీరు ఫిబ్రవరి నాటికి మీరు డిస్పర్స్ చేసిన పెన్షన్లు సుమారు 37 లక్షల అధ్యక్ష. అంటే
సుమారు 6 లక్షల పెన్షన్లు మీరు తగ్గించారు అధ్యక్ష. ఎవరైతే అర్హత లేదో అర్హత లేని వారికి తప్పనిసరిగా తగ్గించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ ఈ 6 లక్షల పెన్షన్లు మీరు ఏదైతే కోత పెట్టారో లక్షలాది మంది అర్హత ఉన్నవారు మీ జన్మభూమి కార్యక్రమానికి వచ్చి మీరు మీ కమిటీ చేసింది తప్పు, మీరు ఎంపిక చేసింది తప్పు, మరి అక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో సెక్రటరీలు కానీ మరి అదేవిధంగా ఎంపీడీఓలు కానీ వాళ్ళ మీద కూడా ఒత్తిడి తెచ్చి అర్హత ఉన్నప్పటికీ కూడా రాజకీయ కారణాల వల్ల తీసేసే పరిస్థితి చాలా దగ్గరలో ఉందనే విషయం ఈరోజు ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇవి కాకుండా మరి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల పెన్షన్ల దాకా జన్మభూమిలోని దరఖాస్తులు వచ్చినాయని కూడా 3,85,000 అధ్యక్ష. మరి వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక మందికి అర్హత ఉండి గతంలో వచ్చి ఇప్పుడు అన్యాయంగా ఆగిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి అలాంటి వారు ఎవరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా మరి సభ్యులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నేను ఒక ఛాలెంజ్ చేయదలుచుకున్నాను అధ్యక్ష. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన మీరు గ్రామాలకు వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీరు ఓపెన్గా బహిరంగంగా మైకు పట్టుకొని ఏ ఒక్క అర్హత ఉన్న వారికైనా సరే పెన్షన్ కానీ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ తప్పిందా, అలా తప్పిన వారు చేతులు ఎత్తండి అని చెప్పి అడిగితే ఏ ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష. ఈరోజు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యులకి నేను ఒక ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారంగా ఏ గ్రామానికి వెళ్ళి ఇలాగ అర్హత ఉండి పెన్షన్ తప్పిన వారైనా ఇల్లు తప్పిన వారైనా రేషన్ కార్డు తప్పిన వారైనా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తంటే వందలాది సంఖ్యలో చేతులు ఎత్తే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిందన్న విషయం మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు పెద్ద హృదయంతో ఉన్న ముఖ్యమంత్రి అధ్యక్ష. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే వారు హయాంలోని అదనంగా అర్హత లేని వాళ్ళకి 1-2 వచ్చి అధ్యక్ష. కానీ అర్హత ఉన్నవారికి 100% ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి సంక్షేమానికి సంబంధించి ఏదైతే సబ్ ప్లాన్స్ గురించి ఇతర విషయాలు మా సభ్యులు డిమాండ్స్ గురించి మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలోని మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు బీసీ సబ్ ప్లాన్ని కూడా మేము ప్రవేశపెట్టామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అది వాస్తవం అయితే స్టాచ్యుటరీ స్టేటస్ ఆ బీసీ సబ్ ప్లాన్కి మీరు కల్పించారా? కల్పించి అలొకేషను ఏ విధంగా జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అది వాస్తవం కాకపోతే మరి సభ దృష్టికి ఆ విషయాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తున్నాను అధ్యక్ష. అలాగే మరి ఇరిగేషన్కి సంబంధించి ఏదైతే కొన్ని ప్రాధాన్యతలు ప్రభుత్వం తీసుకుందో ఆ ప్రాధాన్యతల ప్రకారంగా మరి మేము ముందుకెళ్తాము, అవి పూర్తి చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాట ప్రకారంగా కేటాయింపులు ఎందుకు జరగట్లేదు?
మీరు చెప్పిన మాట ప్రకారంగా కేటాయింపులు జరిగి ఉంటే మరి ఏదైతే మీరు ప్రాధాన్యత ప్రాజెక్టులు అన్నారో, ఉదాహరణకి గాలేరు నగరి కానీ హండ్రీనీవా కానీ, మీరు చేసిన కేటాయింపుల ద్వారా మరి మీరు ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి ఉందా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. మీరు అది కంప్లీట్గా 100% పూర్తయ్యే విధంగా మరి ఏదైతే ఫస్ట్ ఫేసు ఈ సంవత్సరానికి, సెకండ్ ఫేసు మరి వచ్చే సంవత్సరానికి ఇచ్చేటట్లుగా మీరు ఆ 1000 కోట్లు 1500 కోట్లు ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకు మీరు కేటాయించలేదని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. మీరు కేవలం 200-300 కోట్లు, 160 కోట్లు ఈ విధంగా కేటాయిస్తే మరి ఒక ఎత్తిపోతల పథకానికి ఏ విధంగా విద్యుత్ బిల్లులు వస్తాయి, మరి ఆ విద్యుత్ బిల్లులకు కూడా సంబంధించి మీరు కేటాయించకపోతే మరి ఏ విధంగా ప్రాజెక్ట్ని మీరు ప్రాధాన్యతగా తీసుకున్నట్లు, మరి ఏ విధంగా పూర్తిగా కరువుతోని అనేక ఇబ్బందులు పడుతున్న రాయలసీమ జిల్లాల్ని మీరు కాపాడినట్లు అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి ఇరిగేషన్ శాఖకు సంబంధించి సుమారు 175 మంది ఇంజనీర్లు, ఏఈలు అవనండి, డిఈలు అవనండి, ఈఈలు అవనండి, వీళ్ళకి తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించడం జరిగింది అధ్యక్ష ఈ బైఫర్కేషన్లో. మరి గత 5 నెలలుగా వాళ్ళకి జీతాలు రాకుండా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని తీసుకోకుండా వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులకి గురవుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఎవరూ కూడా పడకూడదని మీరు ముందుకొచ్చి చొరవ తీసుకొని ఆ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని అబ్జార్బ్ చేసినట్లన్నా చూడాలి, లేకపోతే మనం తీసుకొని మన ప్రాంతంలోని వాళ్ళకి ఉద్యోగ రక్షణ కల్పించే ఏర్పాటన్నా చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి అధ్యక్ష, మరి ఇందాకే మాట్లాడుకున్నాం, ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలోని ఎన్నికల సమయం అప్పుడు బిల్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో, సగంలో ఆగిపోయినాయో 5,60,000 ఇళ్ళకి సంబంధించి మరి అవన్నీ కూడా వాళ్ళు అప్పులు చేసి తెచ్చి ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తే తీర్చుకునే పరిస్థితి అధ్యక్ష. మీరు 10 నెలల కాలంలోని మరి కనీసం ఆ బిల్లు చెల్లించలేదు అధ్యక్ష. దానికి మీరు చెప్పిన మాట ఏంటి అధ్యక్ష, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ అవకతవకలు పూర్తిగా సర్వే చేశాక అవన్నీ కూడా చెల్లించడం జరుగుద్దని అధ్యక్ష. నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, అవకతవకలు తీయటానికి, ఈ జియో ట్యాగింగ్ చేయటానికి 10 నెలల కాలం మనం వాళ్ళకి బిల్లు ఇవ్వకపోతే అనర్హులు కాదు అధ్యక్ష. అర్హులకి 10 నెలల కాలం మీరు ఎంత వడ్డీ వాళ్ళు భరించాలి, ఏ విధంగా వాళ్ళు ఇల్లు పూర్తి చేసుకుంటారో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త ఇల్లు కూడా ఇచ్చే ఏర్పాటు చేయాలి అధ్యక్ష. అనేక మంది ఇల్లు లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. మరి తెలుగుదేశం సభ్యులు అనేక మార్లు అన్నారు అధ్యక్ష, గృహ నిర్మాణంలోని రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా గ్రామాల్లో ఒక పురిపాకు కూడా లేకుండా చేస్తానని చెప్తే మరి ఈరోజు కొత్త ఇల్లు ఎలాగొస్తున్నాయని అంటున్నారు అధ్యక్ష. మరి విషయం పూర్తి బోధపడకో మరి ఏంటో పరిస్థితి నాకైతే తెలియట్లేదు, కానీ అనేక మంది పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ ఇంట్లోనే చాలక ఉండలేక మరి కొత్త ఇల్లు గురించి చూసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దాన్ని మీరు మర్చిపోయి
10 సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి వారు అందరికీ ఇచ్చి ఉండాల్సింది కదా. ఈ 10 సంవత్సరాల్లో మరి ఎవరికి కూడా కొత్తగా అర్హత పొందే పరిస్థితి ఉండదా అధ్యక్ష? కాబట్టి కేవలం రాజశేఖర రెడ్డి గారిని అందామన్న ఆలోచనతోని అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఆయన పేద ప్రజల గుండెల్లో నాటుకుపోయి ఉన్నారు. మరి వాళ్ళు ఇలాంటి మాటలని హర్షించే పరిస్థితి ఉండదని కూడా మీకు తెలియపరుస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి సివిల్ సప్లైస్కి సంబంధించి ఏదైతే ఆధార్ సీడింగ్ పద్ధతి పెట్టారో మరి ఇది మంచిదని అధ్యక్ష, తప్పనిసరిగా చేయవలసిందే. కానీ దీని ద్వారా ఏ ఒక్క అర్హత ఉన్నవారికి కూడా ఇబ్బంది రాకూడదు అధ్యక్ష. కొంత తప్పుటి అర్హత లేని రేషన్ కార్డులను అరికట్టడానికి ఇది ఉపయోగపడినా సరే మరి చాలామంది అర్హత ఉన్నవారికి కూడా సరుకులు నెలవారీగా అందని పరిస్థితి ఈరోజు ఉంది అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొని అర్హత ఉన్నవారికి ఈ ఆధార్ సీడింగ్ వల్ల ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళ సరుకులు వాళ్ళకి అందించే ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా వైద్య సేవలకు సంబంధించిన అధ్యక్ష మరి ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలోని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేద ప్రజల్ని లక్షలాది రూపాయలు పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు ఆదుకోవటానికి ఏ విధంగా ఈ ఆరోగ్యశ్రీ ఉపయోగపడిందో మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని మీరు ఏదైతే నామకరణం చేశారో మరి దానికి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు ఈ వైద్య సేవలు అందించే హాస్పిటల్స్కి మరి రేట్లు పెంచకపోవటం వల్ల ఈరోజు పేషెంట్స్ హాస్పిటల్స్కి వెళ్తే హాస్పిటల్స్ ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళని నిరాకరించే పరిస్థితి కూడా చాలా దగ్గరలో ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి వాళ్ళకేదో లాభాలు చేపెట్టాలని కాదు, కానీ మనం తప్పనిసరిగా పేద ప్రజలకి వైద్య సేవలు అందుబాటులో తేటానికి ఏదైతే ఈ పథకం ఉపయోగపడుతుందో దీనికి సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకొని ఆ హాస్పిటల్స్ ముందుకొచ్చే విధంగా వాళ్ళకి పేమెంట్స్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. రేట్లు పెంచవలసిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే కనీసం ఆ వైద్య సదుపాయాలు మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనైనా సరే ఇచ్చే విధంగా మన ప్రభుత్వ హాస్పిటల్నైనా అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఉదాహరణకి ఈరోజు అధ్యక్ష డయాలసిస్కి సంబంధించి లక్షలాది మంది పేషెంట్స్ ఈరోజు వెయిటింగ్లో ఉండవలసిన పరిస్థితి ఉంది అధ్యక్ష. సంవత్సరం కాలం కూడా వెయిటింగ్లో పెట్టే పరిస్థితి ఉంటే ఏ విధంగా కిడ్నీలు చెడిపోయిన ఆ పేషెంటు సంవత్సరం కాలం డయాలసిస్ పొందటానికే వెయిట్ చేసే పరిస్థితి ఉంటే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో మరి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందనే విషయం మీకు తెలుసు అధ్యక్ష. కాబట్టి దీని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మరి విద్యకు సంబంధించి మరి ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇందాక ఒక ప్రశ్న కూడా వచ్చింది అధ్యక్ష ఈ క్లస్టర్ విధానం గురించి. మరి దాని గురించి నేను వివరంగా మాట్లాడిన, కానీ ఒకటే అంశం అధ్యక్ష, ఇక్కడ మా నాయకుడు కూడా ఇందాక చెప్పారు, మనం గ్రామంలో పాఠశాల ఉన్నప్పటికీ కూడా 100% ఆ గ్రామంలో పిల్లల్ని ఆ పాఠశాలకు పంపించడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో దూరంగా ఉన్న పాఠశాలలోని మీరు వాళ్ళని తీసుకెళ్లే ఏర్పాటు చేసినప్పటికీ కూడా, రవాణా సదుపాయం ఇచ్చినప్పటికీ కూడా ఎంతవరకు వీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటుందో అనే అనుమానాలు మాత్రం నాకున్నాయి అధ్యక్ష. మరి ఇందాక మంత్రి గారు కూడా సమాధానం చెప్పుతూ ఈ స్కూల్స్ పెట్టినప్పటికీ కూడా పాత స్కూల్స్ని తీయమన్నారు అధ్యక్ష. దాని గురించి కూడా
మరి క్లారిటీ లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇది పెట్టి అవి నడిపితే మరి ఎక్కడి నుంచి స్టాఫ్ వస్తారు, మరి అదనంగా స్టాఫ్ని వేసుకుంటారా, మరి ఈ సదుపాయాలు ఉన్న స్కూల్స్కే కల్పించకపోతే ఈ కొత్త స్కూల్స్ స్థాపించి మరి పాత స్కూల్స్ని సదుపాయాలు పూర్తి స్థాయిగా ఏ విధంగా కల్పిస్తారో అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. మరి అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు దాకా సర్వీస్ రూల్స్ లేవు అధ్యక్ష. ఈ సర్వీస్ రూల్స్ లేకపోవటం వల్ల అనేక ఇబ్బందులకు వారు గురవుతున్నారు అధ్యక్ష. సిస్టమేటిక్గా ఏదైతే జిల్లా పరిషత్ టీచర్లకి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయో ఆ విధంగా అయ్యే పరిస్థితి లేదు అధ్యక్ష. మరి వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు ఏదైతే దాచుకున్నారో అది కూడా సస్పెన్స్ అకౌంట్లో వేయటం జరుగుతుంది అధ్యక్ష. మరి అది ఏమవుతుందో, వాళ్ళ దాచుకున్న డబ్బుని ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ సర్వీస్ రూల్స్ మున్సిపల్ టీచర్స్కి అనేది చాలా అవసరం. దాని మీద త్వరితగతిన ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే మరి ఇందాక ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్స్ ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, రాష్ట్ర విభజన వల్ల 500 పైగా టీచర్స్ మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీచర్సు తెలంగాణలో ఇప్పుడు పనిచేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు అనేక ఇబ్బందులకి తెలంగాణ రాష్ట్రంలో గురవుతున్నారు అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా మన రాష్ట్రానికి తెచ్చే చొరవ ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష. ఒక అవకాశం కూడా వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే ఏ విధంగా అయితే మన వాళ్ళు 500 పైగా తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నారో అదేవిధంగా తెలంగాణ వారు కూడా మన ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయొచ్చు. అలా కాకపోయినా ఏదైతే పోలవరంకు సంబంధించి 7 మున్సిపల్ మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయో అక్కడికి సంబంధించిన టీచర్స్, ఆ 7 మండలాలకు సంబంధించిన టీచర్స్ వాళ్ళందరినీ కూడా స్థానికేతంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు తీసుకోవటం జరిగింది అధ్యక్ష. కాబట్టి మనం మన రాష్ట్రానికి తెచ్చుకోలేకపోయినా 7 మండలాలకు సంబంధించిన టీచర్సు వాళ్ళు 500 మందికి ఎక్కువే ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు ఎలాగ ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి కనీసం ఆ 7 మండలాలైనా ఈ 500 మందిని పైగా మన వాళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని తేటానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం అధ్యక్ష. ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే రహదారుల అధ్యక్ష, మరి ఈ 10 నెలల కాలంలోని R&B కవనండి, పంచాయతీరాజ్ కవనండి, ఒక్క కొత్త రోడ్డు కూడా మంజూరు అవని పరిస్థితి అధ్యక్ష. అనేక గ్రామాల్లోని ఈరోజు 108 వాహనం వెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష. ఆర్టీసీ బస్సు రోడ్డు పరిస్థితి బాగలేదని సర్వీసులు ఆపేసిన పరిస్థితి అధ్యక్ష. ఇవి తప్పనిసరిగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి 10 నెలల కాలం ఈ రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్లు వేసే చొరవ ప్రభుత్వం తీసుకోకపోతే గ్రామస్తులు ఎంత ఇబ్బందికి గురవుతారో ఒకసారి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. కనీసం మరమ్మతులు చేద్దాం, 108 వాహనం ఆర్టీసీ బస్సు వెళ్ళే విధంగానే చేద్దామంటే మరి మాకు ఎమ్మెల్యేలకి నిధులు కూడా ఇచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కల్పించలేదు అధ్యక్ష. కాబట్టి పూర్తి బాధ్యత తీసుకొని ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రాధాన్యత ప్రకారంగా కొన్ని రోడ్లైనా సరే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా త్రాగునీరుకు సంబంధించి NTR సుజల పథకం అని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి 20 లీటర్లు ఏదైతే ₹2 చొప్పున ఇద్దామని ఆలోచన చేశారో మరి ఇది ఎంత మేరకు
పెట్టడం జరిగింది అని ఒకసారి మనం చూస్తే అంతటి మహానుభావుడి పేరు పెట్టి మనం కేవలం 1%, 2% గ్రామాల్లో పెట్టే పరిస్థితి ఉంటే అది చాలా బాధాకరం అధ్యక్ష. మీరు ఒక మంచి ప్రణాళికతో ముందే పెట్టేటప్పుడే మీరు ఒక ప్రణాళికతో ముందుకెళ్ళి ఉంటే ఈరోజు కనీసం ఒక 50% గ్రామాలకి ఇచ్చే పరిస్థితి ఉండేది అధ్యక్ష. కనీసం ఇప్పుడైనా సరే మీరు జాప్యం చేయకుండా ఎన్టీ రామారావు గారి పేరు నిలబడే విధంగా ఈ సుజల పథకాన్ని అన్ని గ్రామాల్లోని అమలయ్యే విధంగా చూడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరి ఏదైతే సిపిడబ్ల్యూ స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్కి సంబంధించి మెయింటెనెన్స్ ఉంటుంది అధ్యక్ష. ఈ మెయింటెనెన్స్ మరి టెండర్స్ పిలిచి కాంట్రాక్టు ఇవ్వాల్సిన పద్ధతి ఉంటుంది అధ్యక్ష. ఈరోజు వాస్తవంగా జిల్లాల్లో చూస్తే మరి కేవలం ఒకరికి ఫేవర్ చేసే విధంగా మరి ఈ టెండర్స్ని కూడా మేనేజ్ చేసి ఈ మెయింటెనెన్స్ అప్పచెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఆ విధంగా జరిగితే మరి వచ్చేది ఎండాకాలం ఆ మెయింటెనెన్స్ చేయటంలోని వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేకపోతే మరి గ్రామీణ ప్రాంత ప్రజలు నీరు అందక అనేక ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో దయచేసి మీరు టెండర్స్ ద్వారా ట్రాన్స్పరెంట్గా వెళ్ళాలి, కానీ ఇలాంటి దగ్గర మీరు కాంప్రమైజ్ అవ్వద్దు అని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ ప్రాజెక్టులో కూడా కొన్ని పెద్ద ప్రాజెక్టులు అధ్యక్ష, సుమారు 50 గ్రామాలు 60 గ్రామాలు ఉన్న ప్రాజెక్టులోని 20-30 గ్రామాలు ఇప్పటికే పూర్తయి ఉంటాయి అధ్యక్ష. మరొక 20-30 గ్రామాలు ఇంకా పూర్తి అవ్వాల్సిన ఉంటుంది అధ్యక్ష. ఈ పూర్తయిన గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే నీరు విడిచిపెట్టి ఆ 30 గ్రామాలు 40 గ్రామాలకు నీరు అందే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానికి సంబంధించి మెయింటెనెన్స్ చేయాలంటే ప్రభుత్వం ప్రాజెక్ట్ అంతా పూర్తి అవ్వలేదు కదా, కాబట్టి కేవలం సగం పూర్తయినట్లకి మెయింటెనెన్స్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్తుంది అధ్యక్ష. దీనివల్ల కాంట్రాక్టర్స్ ఏమంటున్నారంటే ప్రస్తుతం మెయింటైన్ చేసేవాళ్ళు మరి వాళ్ళే కాంట్రాక్ట్ పూర్తి చేసేదాకా వాళ్ళ కిందే ఉంటుంది, కాబట్టి పూర్తయిన 30 గ్రామాలు 20 గ్రామాలు ఏదైతే ఉందో అక్కడ మెయింటెనెన్స్ మరి ప్రభుత్వం ముందుకొచ్చి మాకు నిధులు ఇవ్వట్లేదు కాబట్టి మేము మెయింటెనెన్స్ ఆపేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి మరి అలాంటి ప్రాజెక్టులు పూర్తయిన గ్రామాలకి మెయింటెనెన్స్ జరిగే విధంగా మరి ఎండాకాలం ఏ ఇబ్బంది రాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే మరి మున్సిపాలిటీకి సంబంధించి ప్రాధాన్యతలు చెప్పడం జరిగింది. శానిటేషను, రోడ్స్, ఇంకా ఇతర అంశాలన్నీ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ముఖ్యమైన అంశం ఒకటి, అనేక ఇబ్బందులకి గురవుతున్న అంశం మున్సిపాలిటీల్లోని ఏదైతే పెరుగుదలకు తగినట్లుగా మరి జనాభా పెరుగుదల అవనండి, మరి విస్తీర్ణ పెరుగుదల అవనండి, తగినట్లుగా మనం రోడ్లు కూడా విస్తీర్ణం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం మరి చేసినప్పుడు ప్రాక్టికల్గా ఒక ఇబ్బంది వస్తుంది అధ్యక్ష. ఏదైతే ఆర్ఎన్బి రోడ్ అయితే ఆర్ఎన్బి, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన రోడ్డు మున్సిపాలిటీకి అవనండి, కేవలం రోడ్డు ఎక్స్పెండిచర్ వరకే నిధులు మంజూరు చేస్తున్నారు, కానీ వైడనింగ్ ద్వారా ఏదైతే నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం ఉందో అది ఆర్ఎన్బి డిపార్ట్మెంటు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనివల్ల మున్సిపాలిటీల పరిస్థితి మనందరికీ తెలుసు అధ్యక్ష. మరి ఆ నష్టపరిహారం భారం మున్సిపాలిటీ మీద పడితే మున్సిపాలిటీ చెల్లించలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని నిధులు వైడనింగ్కి ఏ విధంగా అయితే మంజూరు చేస్తున్నారో దాంతోపాటు నష్టపరిహారం కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే
మరి మైన్స్కి సంబంధిత అధ్యక్ష, మైన్స్కి సంబంధించి రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి ఏదైతే ఇసుక ఈరోజు అత్యంత భారం ఏదైనా పేద ప్రజల మీద పడే పరిస్థితి ఉందంటే అది ఇసుక వల్లని చెప్పటానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. మరి ఇసుక సంబంధించి మనందరికీ తెలుసు, గతంలో కేవలం సేంద్రీ ఛార్జీలు ఏదైతే క్యూబిక్ మీటర్కి 50 రూపాయలు ఉంటే ఈరోజు అది 500 పైగా ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. అది కూడా మరి జిల్లాలన్నీ కూడా మరి రాష్ట్రం ఒక రాష్ట్రం అయినా సరే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రేటు ఉండే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి దీనికి సంబంధించి నేను మనవి చేసేది ఏంటంటే, మరి ఏదైతే మీరు డ్వాక్రా మహిళలకు అప్పచెప్పామో వాళ్ళ ద్వారా చేస్తున్నామని ఏదైతే మీరు చెప్పారో వాస్తవంగా పొరపాటు అనేది ఈ డ్వాక్రా మహిళలు ఏదైతే మ్యాక్స్ సొసైటీ ఫామ్ చేసినప్పుడు ఎంపికలోనే జరుగుతుంది అధ్యక్ష. అక్కడ అధికారంలో ఎవరైతే ఉన్నారో మరి వారికి సంబంధించిన వారిని ఆ సభ్యురాలనే ఈ మ్యాక్ కమిటీ ఏర్పాటు చేయటం వల్ల అనేక అవకతవకలు ఈరోజు జరగటానికి అవకాశం కల్పించిన వారు అయ్యారు అధ్యక్ష. ఈరోజు ముఖ్యంగా నేను పూర్తి వివరాల్లోకి వెళ్ళిన అధ్యక్ష, కానీ ఒక కేస్ స్టడీ కింద ఎంత పెద్ద ఎత్తున ఇసుక అక్రమ మళ్లింపు జరుగుతుందో ఉదాహరణకు మాత్రం ఒక కేస్ స్టడీ చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వెస్ట్ గోదావరి జిల్లా అధ్యక్ష, పెండ్యాల ఇసుక ర్యాంపు, తేపరు, ఈ ఇసుక ర్యాంపుల్లోని నిడదవోలు నియోజకవర్గం అధ్యక్ష, నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి విజిలెన్స్ వారు సుమారు 7 కోట్ల రూపాయలు ఈ ర్యాంప్స్ నుంచే అక్రమ రవాణా జరిగిందని చెప్పారా లేదా? మరి ఇంత పెద్ద ఎత్తున కేవలం 3 ర్యాంపుల నుంచే జరిగితే మరి మొన్న మంత్రి గారి సమాధానంలో చెప్పారు అధ్యక్ష, 400 చిల్లర ఎన్నో ర్యాంపులు, 300 చిల్లర ర్యాంపులు ఉన్నాయని. మరి ఏ విధంగా ఎంత పెద్ద ఎత్తున ఈ అక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వానికి అదనంగా ఆదాయం వస్తే మంచిదే అధ్యక్ష, కానీ ఈ అక్రమ తరలింపు ద్వారా ఎంత నష్టమో ప్రభుత్వానికి కలుగుతుందో కూడా ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఈరోజు ఈ 3 ర్యాంపుల్లో కూడా ఎంత దురదృష్ట పరిస్థితి అధ్యక్ష. మరి అక్రమ తరలింపు జరుగుతుంది, మరి పోలీసు కానీ రెవెన్యూ కానీ తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోవట్లేదని అక్కడ మహిళలు కొంతమంది ఇంకా బాధ్యత గలవారు దీన్ని అరికట్టాలని వాళ్ళే కాపలా కాసి ఈ లారీలను అడ్డుకునే పరిస్థితి ఈరోజు ఉంటే, మరి ఎవరైతే ప్రభుత్వం ఆదాయం నష్టపోతుందని ఆలోచించి కాపలా కాస్తుంటే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళని డీటైన్ చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది అధ్యక్ష. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే అదేవిధంగా అధ్యక్ష వేమగిరి ర్యాంప్ అధ్యక్ష, వేమగిరి ర్యాంప్లో కూడా విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారంగా 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా అక్రమంగా తరలింపు జరిగిందని తెలియపరుస్తున్నారు అధ్యక్ష. కాబట్టి 290 రీచుల్లోని రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున ఈ అక్రమ తరలింపు జరుగుతుంది, దీనివల్ల ఎంత నష్టం ప్రభుత్వానికి వస్తుందో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. కాబట్టి విధానం ప్రకారంగా మీరు ఏదైతే చెప్పారో జియో మ్యాపింగ్ అని, జియో ఫెన్సింగ్ అని,
సీసీ కెమెరాలని ఇలాంటివి రీచ్ల దగ్గర ఎందుకు పెట్టట్లేదు? మీరు అలాంటివి పెడితే మరి ఇలాంటి అక్రమ త్రవ్వకాలు అయ్యే అవకాశం ఉండదు అధ్యక్ష. మరి ఇదంతా కూడా సాయంకాలం 6 తర్వాత అవుతుంది కాబట్టి వెంటనే మీరు ఆ జియో ఫెన్సింగ్ అదేవిధంగా మరి సీసీ కెమెరాలు పెట్టవలసిన అవసరం ఉందని కూడా తెలియపరుస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మరి మా ప్రాంతంలోని అత్యంత దురదృష్ట పరిస్థితి హుద్హుద్ తుఫాన్ అధ్యక్ష. ఈ హుద్హుద్ తుఫాన్కి సంబంధించి కూడా మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆస్తి నష్టం కలిగించిందో మనం అందరం కూడా చూసాం అధ్యక్ష. అయితే ఈరోజు ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోని 4,860 కోట్ల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి అసిస్టెన్స్ కోరామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అధ్యక్ష. యునైటెడ్ నేషన్స్ రిపోర్టు ఒకటి కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారంగా 66,000 కోట్లు నష్టం జరిగిందని ఆ రిపోర్టు ప్రకారంగా తెలిపారు అధ్యక్ష. 11 బిలియన్ అంటే 66,000 కోట్లు అధ్యక్ష. మరి మనం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది 4,860. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ఇచ్చింది 11 బిలియన్ అంటే 66,000 కోట్లు. డిసెంబర్ 19న శాసనసభలోని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు వారు చెప్పింది 21,908 కోట్లు. మరి ఒకటి 4,800 కోట్లు, ఒకటి 66,000 కోట్లు, ఒకటి 21,908 కోట్లు. మరి బహుశా ఇలాంటి అంకెలు మనం ఇంత వేరియేషన్ ఉండి ఇచ్చే అంకెల వల్లే కేంద్ర ప్రభుత్వం ఒక కన్ఫ్యూషన్లో పడిపోయి మరి వాళ్ళు ఇవ్వాల్సిన 1000 కోట్లు కూడా మంజూరు చేయలేని పరిస్థితి ఈరోజు ఉందనుకుంటారు అధ్యక్ష. కాబట్టి ఇది మీరు సీరియస్గా ఎంత అంచనా వేశారు? మరి మీరే ఎందుకు గత బడ్జెట్ డాక్యుమెంట్లో వేరేగా ఇప్పుడు వేరేగా చెప్తున్నారు? మరి నిజంగా మీరు డిసెంబర్ 19న మీ ఉప ముఖ్యమంత్రి గారు 21,000 కోట్లు చిల్లర చెప్పినప్పుడు మీరు ఈరోజు 4,860 కోట్లే ఎందుకు సెంట్రల్ అసిస్టెన్స్ అడిగారు? ఇవన్నిటి మీద కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదేవిధంగా మరి ఏదైతే రెవెన్యూ ఎక్స్పెండిచరు రెవెన్యూ రిసీట్స్ దీంట్లో మధ్యలో ఏదైనా గ్యాప్ ఉందా? గ్యాప్ ఉండి రెవెన్యూ ఎక్స్పెండిచరు రిసీట్స్ కన్నా మించుంటే ఆ గ్యాప్ని ఏ విధంగా మీరు ఫుల్ఫిల్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు? మా భయం ఒకటే అధ్యక్ష, ఈరోజు వ్యాట్ ట్యాక్స్ ఏదైతే పెట్రోల్కి 31%, డీజిల్కి 22%, దానికి అదనంగా మళ్ళీ 4 రూపాయల లీటర్కి విధిస్తున్నారో ఈ విధంగా మీరు విధించడానికి ముందుకొచ్చి దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఏదైతే కల్పించారో ఆ విధంగా ఈ రెవెన్యూ గ్యాప్ని ఫుల్ఫిల్ చేసే ఆలోచన దయచేసి ప్రభుత్వం చేయొద్దని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా భయపడుతున్నాం కదా అధ్యక్ష. ఆఖరి అంశం అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత మరి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురైనాయో ఇంకా ఎదుర్కొంటున్నామో ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే అధ్యక్ష. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవనండి, లేకపోతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ అవనండి, లేకపోతే రైల్వే జోన్ అవనండి, లేకపోతే పరిశ్రమలకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఎగ్జంప్షన్స్ అవనండి,
మరి రాజధానికి సంబంధించి అభివృద్ధి చేయడానికి నిధులు అవనండి, ఇవన్నీ కూడా ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష. మరి రావాల్సిన నిధులు రాలేదు, మేము రాపెట్టుకోలేకపోయామని. దీని మీద మరి అనేక మార్లు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీకు పూర్తి స్థాయిలోనే సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఢిల్లీకి వెళ్తే ఆల్ పార్టీ ద్వారా వెళ్తే మేము కూడా దాంట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని అందరం కలిసికట్టుగా మన మంచి గురించి, మన అభివృద్ధి గురించి పోరాటానికి ప్రభుత్వం కృషి చేయాలి. కానీ వారికి ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినా సరే మీరు న్యాయం చేసుకోలేకపోతున్నారు. ఒక పక్క పోలవరం ఏదైతే నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ అని మనం అందరం కూడా భావిస్తున్నామో దానికి కేవలం 100 కోట్లు కేటాయించడం జరిగింది. మరి వాళ్ళని అడిగితే బీజేపీ వాళ్ళు అంటారు, ఈ 100 కోట్లు ఇనిషియల్ వర్క్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాలో దానికి సంబంధించి మరి చేయట్లేదు, అది చేసి వస్తే కానీ మేము నిధులు ఇచ్చే పరిస్థితి ఉండదు, కాబట్టి దాని గురించి 100 కోట్లు ఇచ్చాం, కనీసం ఆ పనన్నా చేపడతారని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 100 కోట్లు ఇచ్చారు, అది ఇనిషియల్ వర్క్ ఇచ్చారో మరి దేనికి ఇచ్చారో తెలియదు, కానీ ఇవ్వాల్సినంత ఇవ్వలేదని ఏదైతే చెప్తున్నారో దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. దానికి మేము పూర్తిగా సహకరిస్తామని కోరుతూ, మరి అదేవిధంగా ఎన్నికల హామీల ప్రకారంగా మీరు ఏదైతే అంశాలు చెప్పారో ఏ ఒక్కటి కూడా 100% అమలవ్వలేదు అధ్యక్ష. ప్రత్యేకంగా మరి కాపులకు సంబంధించి 5,000 కోట్లు ఏదైతే మీరు ఇస్తామన్నారో అంటే బడ్జెట్కి సంవత్సరానికి 1000 కోట్లు అధ్యక్ష. మరి మీరు కేవలం 100 కోట్లు ఇచ్చినట్లుగా ఉంది. మరి ఏ విధంగా మీరు 5,000 కోట్లు ఇస్తారో చెప్పాలి. అదేవిధంగా చేనేత వారికి కూడా మీరు ఎన్నికల హామీలోని ఎంతో చేస్తామన్నారు, కానీ 5,000 కోట్ల అధ్యక్ష. కానీ ఈరోజు కనీసం వాళ్ళకి సంబంధించిన రుణమాఫీ కూడా జరగలేదు. మరి కేవలం 46 కోట్లు ఈరోజు బడ్జెట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేనేమంటున్నానంటే మీరేదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో లేకపోతే మీరు ఏదైతే ప్రాధాన్యత అంశాలని చెప్పారో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దానికి తగిన కేటాయింపులు బడ్జెట్లోని జరగలేదు అని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. దాని మీద సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఫీ రీయింబర్స్మెంట్ కూడా మరి ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు అనేక ఇబ్బందులకి గురయ్యి విద్యకి దూరం అయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పవలసింది రెవెన్యూ గ్యాప్ గురించి, ఏ విధంగా ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే దాన్ని ఎలా మీట్ అవుతారు, అదేవిధంగా టోటల్ ఎక్స్పెండిచరు ఏదైతే సుమారు 20 నుంచి 25,000 కోట్ల దాకా అదనంగా మీరు చెప్పారు, రివైజ్డ్ ఎస్టిమేట్లో కూడా యాక్యురేట్గా మీరు చేయలేదు అని ఏదైతే స్పష్టంగా తెలుస్తుందో దాని మీద సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని తెలియపరుస్తూ, అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సహకరిస్తామని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా నిలబడే వ్యక్తి కాబట్టి ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ప్రతిపక్షాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి అందరూ ఏకమయ్యి వెళ్ళే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.